హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టెసల్స్. ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూసేద్దాం. ఇదైతే క్రోషా వర్క్తో వేస్తున్నా అండి. బ్లాక్ శారీకి రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే మనం వేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నేను 6 లైన్స్ తీసుకున్నాను క్రోషా వర్క్కి. తీసుకొని ఆల్రెడీ నేను ఇలా పూసలు ఎక్కించుకోవాలండి. ముందే మనము సపరేట్గా తీసుకుంటాను నేను ఎప్పుడు, అలా కాకుండా దీనికి ముందే తీసుకోవాలి. బీడ్స్ తీసుకున్న తర్వాతనే మనము వర్క్ అయితే వేయాలి. బీడ్స్ తోటి వేస్తున్నాను. ఇది కొంచెము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం వేస్తున్నాను. చాలా బాగుందండి డిజైన్. వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఇలా బీడ్ అనేది నేను చైన్ స్టిచెస్ వేసానండి. ఫోర్ స్టిచెస్ 4 చైన్స్ వేసాను. వేసిన తర్వాత డబల్ క్రోచెట్ వేయాలి. దానికోసమని నేను బీడ్ మూవ్ చేసేసి ముందు తర్వాత దాన్ని ఇలా నేను సింగిల్ క్రోచెట్ వేసిన తర్వాత దాన్ని మిడిల్లోకి తీసుకొని పైన లాక్ చేసేస్తున్నా. అది మూవ్ అవ్వకోకుండా మళ్ళీ జస్ట్ డబల్ క్రోచెట్ వేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇప్పుడు బీడ్ ముందే మూవ్ చేసేసుకొని శారీకి గుచ్చి లాక్ చేసి ఆ మిడిల్ గ్యాప్లోకి నేను బీడ్ని తీసుకొని మళ్ళీ పైన లాక్ చేస్తున్నా. ఒకసారి మీరు నీట్గా గమనిస్తే తెలుస్తుంది. మళ్ళీ మిడిల్లో డబల్ క్రోచెట్ వేస్తున్నా. అంటే ఒకటి డబల్ క్రోచెట్ ప్లెయిన్, ఒకటి విత్ బీడ్ తోటి డబల్ క్రోచెట్. నేను అలా వేస్తున్నాను. నేను ఇలా వేస్తున్నాను, ఒకసారి గమనించండి. ఇలా నేను 1 2 3 4 5 బీడ్స్ వరకు వేస్తాను. మీరు అంటే ఇది ముందే మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు చూసుకొని ముందే మనము ఎక్కించుకోవాలి. బీడ్స్ కొన్ని కాకోకుండా కొంచెం ఎక్కువ వేయించుకుంటే మనము వేసేటప్పుడు మధ్యలో మనకు అయిపోతే మళ్ళీ ఎక్కించుకోవడం అవంతా గ్యాప్ లేకోకుండా నీట్గా ఉంటుందండి. ఇలా నేను ఆ బీడ్ అనేది మిడిల్లోకి కంపల్సరీ మనము లాక్ చేయాలి, లేకపోతే గలీజ్గా ఉంటుందండి. అది ఇట్లా బయటికే కనిపిస్తుంటుంది. మీకు అటు పోదు ఇటు పోదు, మధ్యలోకి లాగా ఉంటుంది. కాబట్టి నీట్గా మీరు అబ్జర్వ్ చేస్తూ చూసుకోండి. నేను జస్ట్ ఇక్కడ 3 లాక్స్ వేసాను. 3 చైన్స్ వేసి సేమ్ మళ్ళీ అదే స్టెప్పే రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మీరు చూసారు కదా, సేమ్ ఇదే స్టెప్పే రిపీట్ చేస్తున్నాను. ఆ రిపీట్ చేసేటప్పుడు ఒకసారి చూడండి. మళ్ళీ ఇందాక నేను ఎక్కువ దూరం పెట్టి చూపించాను కదా, ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్లెయిన్ ఒకటి వేస్తున్నాను. ఇలా ప్లెయిన్ ఒకటి విత్ బీడ్తో ఒకటి ఇలా 2 సార్లు వేయాలి. వేస్తేనే మనకు ఆ లుక్ అనేది అలా వస్తుంది. చాలా బాగుంటుందండి డిజైన్. జస్ట్ ఇలానే కాదు, ఇంకా దీనికి చాలా ప్రాసెస్ ఉంది. చూడడానికి సింపుల్గా ఉండే కానీ వేయడానికైతే టైం పట్టిందండి బాగానే. నేను అనుకున్నాను తొందరగా అయిపోతుంది అని, ఫస్ట్ టైం కదా, కానీ ఇట్స్ టేక్ టైం అండి. మనం వేసేటప్పుడు చూసుకుంటూ తీసుకోవాలి. ఈ బీడ్ ఇలా అంటే స్టార్టింగ్ బిగినర్స్కి ఏమవుతుందంటే ఈ బీడ్ అనేది ముందే ఎక్కించుకుంటే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఎండింగ్ పాయింట్లో కూడా మనం అప్పుడప్పుడు బీడ్స్ వేస్తుంటాం కదా క్రోషా వర్క్కి. అలాంటప్పుడు కూడా ఇట్లా ఈ ఆప్షను చాలా బాగా యూజ్ అవుతుంది వేసే వాళ్ళకి. మళ్ళీ 3 చైన్స్ వేసి మళ్ళీ జస్ట్ కంటిన్యూ చేయడమే. ఆ బీడ్ అనేది మీకు ఇక్కడ చూడండి పక్కకు తోసినట్లు వస్తుంది. అలా కాకుండా ఉండడానికి నేను ఒక ట్రిక్ చూపిస్తాను మీకు. ఆ బీడ్ అనేది ఇట్లా పక్కకు గ్యాప్ వచ్చినట్లు అనిపిస్తుంది కదా మీకు. పక్కన 4 బీడ్స్ చూడండి. ఫస్ట్ బీడ్ చూడండి, గ్యాప్ వచ్చింది కదా. ఆ గ్యాప్ రాకోకుండా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, అక్కడ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ వేసిన దగ్గర గ్యాప్ రాలేదు చూడండి. ఆ ట్రిక్ ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. అగో నేను అక్కడ స్టార్టింగ్లో డబల్ క్రోచెట్ వేసాను, దానికి వెయ్యలేదు. ఆ బీడ్ అనేది ఇట్లా పక్కకి తోస్తుంది కాబట్టి అది ఆగుతలేదు. అక్కడ మనం అక్కడ డబల్ క్రోచెట్ వేసామనుకోండి, మనకు అక్కడ మూమెంట్ అనేది ఉండదు. కాబట్టి అక్కడికి స్టిఫ్ అయి కూర్చుంటుంది బీడ్. నాకు ఏంటంటే చాలామంది ఎలా వేస్తారు అని అడుగుతుంటారు. మనము ఏదైనా ఒక డిజైన్ చూస్తే దాంట్లో ఏది మిస్టేక్ ఉంది అనేసి 1కి 2 సార్లు మనం ఒక డిజైన్ చూసినప్పుడు తెలుస్తుందండి ఇక్కడ ఏమేస్తే అది నీట్గా వస్తుంది అని. ఇప్పుడు నాకు అది వేసినప్పుడు నేను ఫస్ట్ టైం వేయడం కాబట్టి నేనేంది ఆ ఫోటోలో ఉన్నట్లు చూసి వేసాను. వేసిన తర్వాత నాకు ఆ బీడు
గ్యాప్ వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకు నేనేం చేశాను, ఓకే గ్యాప్ వస్తుంది, నేనేదో మిస్టేక్ చేస్తున్నాను అనేసి నాకు అనిపించింది. అప్పుడు నేను ఇంకా కొంచెం దాన్ని దగ్గరగా చూశాను. ఓకే నాకు అక్కడ ఏదో డబల్ క్రాచెట్ లాగా అనిపిస్తుంది, వేసి చూద్దాం ఒకసారి అనేసి నేను డబల్ క్రాచెట్ అయితే వేశాను. వేసిన తర్వాత ఇలా వచ్చేసింది. నాకు నీట్గా కూర్చున్నాయి బీడ్స్, కరెక్ట్గా ఫినిషింగ్ కరెక్ట్గా ఉంది. అప్పుడు మనం చేసే పనిలో హ్యాపీనెస్ వస్తుందండి, అలా కరెక్ట్గా వేస్తున్నాం అనిపిస్తే. అందుకు నేను మీకు చూడండి నీట్గా అబ్జర్వ్ చేస్తూ వేయాలి ఏదైనా. నాకెవ్వరు చెప్పరు ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అన్నీ, ఇవన్నీ నేను చూసి నిదానంగా గ్యాదర్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి మీరు కూడా చూసినప్పుడు ఏదైనా 1-2 సార్లు అబ్జర్వ్ చేశారనుకోండి, మనకి ఏదైనా సరే మనకి ఇష్టమైంది నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి మనకి. అలా నాకు తెలిసింది, నేను ఇలా వేస్తున్నాను కాబట్టి నేను అది మీకు షేర్ చేస్తున్నాను. అందరు షేర్ చేయకపోవచ్చు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి, కానీ మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు నేను చెప్తూ ఉంటాను ఇలాంటి చిన్న చిన్నవి ఐడియాస్ అన్నీ. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుంది ఇట్లా మేకింగ్ ట్యుటోరియల్స్, మేకింగ్ వీడియోస్ అంటే సజెస్ట్ చేయండి, నేర్చుకోండి. మనము ఊరికే ఇంట్లో కూర్చోనే కన్నా ఇలాంటి చిన్న చిన్నవి నేర్చుకొని మనము డిఫరెంట్గా వేసుకోవడం మన శారీస్కి కానీ ఎవరికైనా కానీ చాలా బాగుంటుంది కదా, ట్రై చేయండి. ఇక్కడ చూడండి, అది అయిపోయిన తర్వాత అది మొత్తం శారీ అంతా వేసేసాను. వేసేసిన తర్వాత మనకి ఏదైతే లూప్ ఉంటుందో ఆ లూప్లో నేను సింగిల్ చైన్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి. జస్ట్ సింగిల్ చైన్ ప్రతి ఒక్క లూప్లో, అంటే ఇట్లా చైన్ లాగా ఉంటుంది కదా, ఆ చైన్లో ప్రతి ఒక్క చైన్లో ఒక్కొక్కటి మళ్ళీ పైన చైన్ లాగా ఒకటి వేసుకుంటూ వెళ్తున్నాను. ఇది ఫుల్ వీడియో టసల్స్ అయిపోయాక నేను ఆఫ్టర్ టసల్స్ మళ్ళీ వీడియో అనేది షార్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఇప్పటి వరకు అయితే ఇది నేర్చుకోండి, నేను మళ్ళీ రేపు పోస్ట్ చేస్తాను.